వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారి లక్ష దీపోత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. భగవంతుడు అన్ని వేళలా మమ్మల్ని ఆదుకోవాలని, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్వాలని, ఈ బగాయత్లో అందరూ ఒక యూనిట్గా ఉండాలనే సదుద్దేశంతో లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ లక్ష దీపోత్సవం నిర్వహించడంతో మహిళలు కూడా ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొంటున్నారు. వారు కూడా ఈ ఏర్పాట్లను చూసి వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మా భగవంతుడు మా ఉప్పల్ బగాయత్ వాసులను, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా చల్లగా చూడాలని, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగాలని భగవంతునికి ఆ పరమశివుని కోరుకుంటూ మీకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు మొత్తం 5 రోజులు లక్ష దీపాలు రోజు 22,000 పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాము. రోజు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, రేపు వచ్చేసి వరసిద్ధి వినాయక కళ్యాణం, మా సోమవారం వచ్చేసి పార్వతీ పరమేశ్వర కళ్యాణం, మంగళవారం వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, మళ్ళీ అదేవిధంగా కార్తీక పూర్ణం రోజు వచ్చి మా మహా రుద్రాభిషేకం ఇవి నిర్వహిస్తున్నాం. రేపు వచ్చేసి బాచుపల్లి సంతోష్ గారు, అదేవిధంగా సోమవారం వచ్చేసి దేవానంద చిన్నజేఆర్ గారు వస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు, అదేవిధంగా లీడర్స్ కూడా వస్తారని పలువురు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ గారు, అదే మంత్రులు గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర బాలయ మాం హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర హర హర శంకర బాలయ మాం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. ఒకసారి అందరూ కూడా దయచేసి వెనక నిలబడ్డారు. అందరూ కూడా కళ్యాణం
ఆ వెనకాల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముందుకు రావాలమ్మా. వెనకాల పక్క కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు జరగాలి. దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాలమ్మా. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. దయచేసి కూడా సభ్యులందరూ కూడా వేదిక కిందకి దిగి అక్కడ కూర్చోండి. ఇక్కడ మరికొద్ది నిమిషంలో దీప ప్రజ్వలంతో పూజా కార్యక్రమం ప్రారంభము. దయచేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, గోవింద అన్నా ఒకసారి అనండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, గోవింద 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 వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద. గారికి స్వాగతం సుస్వాగతం. కూడా తొలగిపో. ప్రతి నిత్యము కూడా ఏదో కార్తీక మాసము కదా ఈ నెల రోజులు దీపారాధన చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకోకుండా దయచేసి ప్రతి నిత్యము కూడా దీపారాధన చేయాలి. అదే మన యొక్క ధర్మంలో చెప్పినటువంటిది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటారంటే అగ్ని స్వరూపంలోనే ఉంటాడు. ఆ యొక్క దీపారాధన చేయడం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడాను మంచి కళగా ఉంటుంది, సమస్య పోతూ ఉంటాయి. ప్రధానంగా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఏం కలుగుతుందంటే మనశ్శాంతి. ఎప్పుడూ కూడా దీపారాధన చేయకుండా ఏ ఇల్లు కూడా ఉండకూడదు. ప్రతి నిత్యము కూడా వీలైతే పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తేనే ఆ యొక్క ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. అంతే కదా, కార్తీక మాసం వచ్చింది కదా అని చెప్పేసి 360 లక్షలు వెలిగించేస్తే కాదు. ప్రతి నిత్యము చేయాల్సినటువంటిది చేస్తూ ఇది కూడా చేయాలి. అది ముందు స్వధర్మం, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ తర్వాత వచ్చేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అర్థమవుతుందమ్మా అందరికీ కూడా. అందరూ కూడా మనస్సులో ఆ యొక్క కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి మనస్సులో నమస్కారం చేస్తా. వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. వందే భగవంతో పునః పునః. అస్మదో మజం ముహూర్త శుభ ముహూర్తో వస్తు.
शुभमुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु शुभमुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अग्ने वर्चवेश्वस्तु वयन्द्वेन्धान स्तनुवं कुषेमान्नमन्तां प्रतिजस्तरस्वस्त्रयाध्यक्षेण पुतरादयेमादेवेदं लदर्वदिन्द्राबन्धो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयदेव द्रविणमागिदन्तां मय्याशैरस्तु मयदेवहोदेः देव्याहोदारावनिशुन्धपूर्वे निष्ठास्याम तनुवासुवीराः यजन्दो मयानि हव्यागोदः सत्यामनदो मे अस्तु योमानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिभूतता मे देवेश्वरर्वेदरणः कृणाद विश्वे देवास इह वेदयद्भौ महास्महि प्रजयामातनोभिर्मारधामद्विजते सोमराजन्नैर्मन्यं प्रजनदन् पुरस्तादुदद्धो गोपरपरिवाहिणस्त्वौ योजन्तु निगुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु नानाधुनां भुवनस्य यस्पतिर्देवगौतविदारमभिमानिडाहो यज्ञमश्विनोभा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्था ऋग्यजानो महिरैषमाय स्वाहा नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ नवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः श्रीकेशाय नमः ॐ पद्मनाभाय नमः दामोदराय नमः शङ्कर्षणाय नमः वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अक्षराय नमः ॐ नरसिंहाय नमः अच्युताय नमः ॐ जनार्दनाय नमः वेन्द्राय नमः उत्तिष्ठन्तु भूतविशालाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मदमारभेत् प्राणायामे विनियोगः ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ रवः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् मायिकरन् रेड्डी नामधेयस्य कौटिल्य नामधेयस्य ईश्वर नामधेयस्य रेखा नामधेयवत्याः नेहा नामधेयस्य श्रीनिवास रेड्डी नामधेयस्य लता नामधेयस्य शरण्य नामधेयस्य योगा क्षेम क्षेम स्थैर्य स्थैर्य धैर्य धैर्य वीर्य वीर्य विजय विजय अभय अभय आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभि अभिवृद्ध्यर्थं वृद्ध्यर्थं धर्म धर्म अर्थ अर्थ काम्य काम्य मोक्ष मोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थं अस्मिन् अस्मिन् भारतदेशे अस्मिन् भय भय अनावृष्ट्यादि अनावृष्ट्यादि सर्वोपद्रव सर्वोपद्रव शान्त्यर्थं शान्त्यर्थं सुखेन सुखेन जीवन जीवन सिद्ध्यर्थं सिद्ध्यर्थं लोककल्याणार्थं लोककल्याणार्थं अस्मिन् अस्मिन् समस्त समस्त मृत्युभय मृत्युभय निवृत्ति निवृत्ति द्वारा साग्रवर्ष साग्रवर्ष वर्षण वर्षण पर्यन्तं पर्यन्तं सुखेन सुखेन जीवन जीवन सिद्ध्यर्थं सिद्ध्यर्थं देह देह आरोग्यता आरोग्यता सिद्ध्यर्थं सिद्ध्यर्थं सर्वारिष्ट सर्वारिष्ट शान्त्यर्थं शान्त्यर्थं मया मया संकल्पित संकल्पित प्रकारेण प्रकारेण अस्मिन् अस्मिन् कार्तीकमास पर्वदिने पर्वदिने प्रदोषकाल समये कार्तीक दामोदर परिपूर्ण परिपूर्ण अनुग्रह अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति यथाशक्ति संकल्पित संकल्पित प्रकारेण प्रकारेण दीपोत्सव दीपो
विघ्नकर्मणि समस्त शान्त्यर्थं मम सकल सर्वदा कार्येषु दिग्विजयता सिद्ध्यर्थं अद्य प्रथम दिवसे श्री अलवेलु मंग पद्मावती समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी लीला कल्याण उमा महेश्वर स्वामी पंचामृत अभिषेक अर्चन पूजाख्यं कर्म करिष्यमानः आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थं महागणाधिपति पूजाख्यं अहं करिष्ये। అందరూ కూడా కళ్ళు మూసుకొని శిరస్సు వంచి మనస్సులో ఒకసారి ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మనస్సులో ప్రార్థన చేసుకోండి. చెప్పండి, ఎవరైతే చేతులు పైకి లేపలేరు ఇబ్బంది పడుతున్నారా, మొహమాటం పడుతున్నారా? చెప్పండి, ఏం పడతలేరు కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, వెంకటరమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. पुष्पाक्षरान्तमर्पयामि गन्धद्वारान्दुरान्दुरानित्यवृष्टाङ्ग्रेजनैः ईश्वरेयो सर्वभूतानान्दामिहो भगवते श्रियम् महागणाधिपतये नमः। लिङ्गरणार्थं श्रीयन्द्रमर्पयामि अस्योपलिङ्गरणार्थं हरिद्रादूरमर्पयामि कुङ्कुमविलेपनमर्पयामि अतः पुष्पैः पूजयामि। गं गणेशाय नमः, गं गणेशाय नमः। ओम सुमुखाय नमः, नैकदन्ताय नमः, विलाय नमः, जगन्निकाय नमः, बोधराय नमः, निकटाय नमः, विनराजाय नमः, धूमकेतवे नमः, अध्यक्षाय नमः, बालेन्द्राय नमः, जाननाय नमः, अग्रदण्डाय नमः, शूर्पकर्णाय नमः, हेरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, सर्वसिद्धिप्रदायकाय नमः, कुमारगुरवे नमः, श्रीमन्महागणाधिपतये नमः। नानाविध परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि। ఏ ఒక్క సినిమా ఎవరి పేరు కాదు, ఇక్కడ వరగేది ఎవరి పేరు? ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పేరు. కాబట్టి బహుమానం లేకుండా చెప్పాలి. గోవింద నమస్కారం చేసుకోండి. సాధ్యం మంగళం దేవం త్రైలోక్యమిలాభాన్యాదేవాయ పరమాత్మా దివ్య జ్యోతిర్ నమోస్తుతే దివ్య నమస్తే సుందర నందే ముఖం భుజయేంద్ర సుదర్భగనాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తే ముఖం సురసుర గణపతి సుందర జేయం హృదయ హృదయ గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశైలం జయ జయ గణపతి దివ్య నమస్తే సురసుర గణపతి సుందర గేశం రుచి రుచి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే దివ్యనిరాజనందర్శయామి శుద్ధాత్మనీయం సమర్పయామి దివ్యరక్షాన్ ధారయామి బలో గణపతి మహారాజ్ భగవానుకి ఋషభేంద్రషణ్మదే పురుషం ఋషభాయ ఋషిబంధవే ओम बृहत्साक्षत्रवृद्धवृष्टिं दृष्टभोजशुभिरमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं भावेन वकरेण दक्षा रक्षाबन्धनमुहूर्त
యొక్క నృత్యంలో లీనమైపోయి ఉంటారన్నమాట. అక్కడ లక్ష్మీ వక్షస్థల స్థితాది నమః అంటారు. అమ్మవారి యొక్క స్థానం ఇక్కడ వక్షస్థలంలో అన్నమాట. అలాంటి నేనుండేటువంటి స్థలం ఏంటంటే మీరు ఆయన ఏమి అంటే ఏమి అనకుండా ఆయన పాదాలకు మీరు నమస్కరిస్తారా అని చెప్పి లక్ష్మీ అమ్మవారు అక్కడి నుంచి అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చేస్తుంది. భూలోకంలోకి వచ్చేసరికల్లా ఆ యొక్క వైకుంఠానికి ఉండేటువంటి కళ మొత్తం పోతుంది అన్నమాట. విష్ణుమూర్తి కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెతుక్కుంటూ లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకంలోకి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరగ్గా ఈ యొక్క పర్వతాలు ఏవైతే ఉన్నాయో శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాంజనాది దగ్గర బాలాకులస్య ఈ యొక్క 7 పర్వతాలలోని తిరుగుతూ ఉంటే ఒకనొక చోట మహారాజు గారికి కుమార్తెలాగా ఉన్నది అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు అక్కడ ఆ యొక్క శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు అక్కడ ఆగిపోతాడు. అక్కడ ఆగిపోయి అమ్మవారు వచ్చేంత వరకు కూడా ఎదురు చూసి మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చుకుంటాడు. అమ్మవారిని ప్రతిమలాడి ఎంతో బుజ్జగించి మళ్ళీ అమ్మవారిని వెనక్కి తీసుకొని వచ్చి అప్పుడు తన యొక్క వక్షస్థలంలో పెట్టుకుంటాడు అన్నమాట. పెట్టుకున్న తర్వాత మరి ఈ యొక్క భూమంతా కూడా వచ్చేటువంటి యుగం ఏమిటి? కలియుగం. కలియుగంలో ఏ విధంగా ఉంటుందంటే కలి ప్రభావం మనుష్యుల పైన ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ కూడా ధర్మాన్ని ఆచరించరు, సత్యాన్ని పలకరు. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది? కష్టాలని మనమే కొని తెచ్చుకుంటాం. ధర్మాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది? పాపం అనేటువంటిది వస్తుంది. పాపం ఏ విధంగా వస్తుంది? మనకే అనారోగ్యాలు రావడం కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగం రాకపోవడం కానీ, పిల్లలు కలగకపోవడం కానివ్వండి, లేదా సంతానం కలిగిన వివాహం అవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా వస్తాయి? మనం సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోతే ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కలి ప్రభావం చేత కలుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటినీ కూడా తప్పించి మనుషులందరినీ కూడా కాపాడాలి. అవునా కాదా? ఈ యొక్క భూమండలంపై ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణిని కూడా కాపాడటం కోసమై సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఒక శిలారూపమై ఆ యొక్క శేషాచలంలో ఉండేటువంటి 7 పర్వతాల పైన సాక్షాత్తు వెంకటేశ్వరుడిగా అవతరిస్తాడు. అవతరించి ఈ యొక్క భూలోకంలో పైన ఎక్కడైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ఈ యొక్క భూలోకంలో ఉండేటువంటి మానవులందరి కోరికలన్నీ కూడా తీర్చడం కోసం తాను ఎప్పుడూ కూడా నించొని ఉంటారు, మరి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు వస్తారా అని చెప్పేసి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతులు చూస్తే కనుక ఒక చెయ్యి ఇలా పై ఉంటుంది, మరొక చెయ్యి ఇట్లా కిందకు ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన దగ్గర ఉండేటువంటి సకల వరాలన్నీ కూడా ఇచ్చేస్తాను ఆయన అని చెప్పేసి చెప్పడానికి అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటది? ధర్మఖడ్గం. కాబట్టి దాని అవసరం ఎప్పుడు కావాలి? కలిపురుషుడి పైన కావాలన్నమాట. కాబట్టి దాన్ని ధర్మఖడ్గము అంటారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క కలియుగంలో మనం పడేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీస్తాడనమాట. అవన్నీ కూడా తీసేసి ఏదైతే మనుష్యుడికి ఏదైతే సుఖం కావాలో ఆ యొక్క సుఖాన్ని ఇస్తాడనమాట. కాబట్టి అంత దయామయుడు ఆయన. మీరు ఇందాక నుంచి మీ అందరి తెప్పిస్తున్నాను గోవింద 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 అని. అవునా? ప్రతి మనిషి ఏదో పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక రోజు గోవిందానిగా తప్పదు. కాబట్టి అప్పుడు గోవింద అనే లోపల ఇప్పుడు అంతా గోవిందనామస్మరణ చేస్తే అక్కడికి ఆ గోవిందుడే వస్తాడు స్వయంగా. కాబట్టి అందరూ కూడా గట్టిగా, నేను ఇంకా మైక్లో చెప్తున్నాను, మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది కలిపి ఒకటేసారి గోవింద అంటే నా సౌండ్ కన్నా మీ సౌండ్ ఇంకా ఎక్కువ గట్టిగా రావాలి. అవునా కాదా? కాబట్టి కలియుగంలో యజ్ఞాలు చేయక్కర్లే, తపస్సులు చేయక్కర్లే, జపాలు చేయక్కర్లేదు, నామస్మరణ చేస్తేనే చాలు.
ఆ ఫలితం వచ్చేస్తుంది. అంత సువర్ణమైనటువంటి అవకాశం ఈ యొక్క కలియుగంలో భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించాడు. ఏమని? కేవలం నామస్మరణ మాత్రమే, దానికి రూపాయి కూడా ఖర్చు కాదు. బయటికి కూడా చెప్పొద్దన్నాడు భగవంతుడు. మనస్సులోనే నిరంతరము కూడా మనస్సులోనే భగవన్నామస్మరణ చేస్తూ ఉండమన్నాడు. అంతే. ఆ యొక్క భగవన్నామస్మరణ యొక్క చేయడం వలన ఎప్పుడూ కూడా సరైనటువంటి ఆలోచనలు, మనకుండేటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అందరూ కూడాను ఆ యొక్క భగవంతుడిని మనసులో నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం అవుతూ ఉన్నది. స్వామివారి యొక్క కళ్యాణము అంటే కనుక నిత్య కళ్యాణము, పచ్చతోరణము. ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చూసినంత ఆనందం ఇంకా ఏ కళ్యాణాలు చూసినా వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఆయన కళ్యాణం చూస్తే మాత్రం మహదానందం కలుగుతుంది. ఎందుచేత అంటే కనుక ఇద్దరు భార్యలు, శ్రీదేవి భూదేవి, ఇద్దరు కూడా ఇద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు. మనకుండేటువంటి సమస్యలే ఆయనకి కూడా వచ్చాయి. ఏమిటవి? ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఎవరి దగ్గర తీసుకున్నాడు? కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని తాను కూడా వివాహం చేసుకున్నాడు. కాబట్టి అలాంటి వైభవాన్ని చూడాలి అంటే కనుక అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణంలో మాత్రమే సాధ్యమవుతుంది. స్వామివారి యొక్క కళ్యాణము మనకు అత్యంత దగ్గరగా ఉంటుంది మన జీవితాలకి. ఎందుకంటే మనం కూడా వివాహాలు చేస్తూ ఉంటాము. పిల్లలకి అందరికీ కూడా వివాహం చేసేటువంటి సమయంలో మనం కూడా అదే పని చేస్తాం, అవునా కాదా? కానీ అలాంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి కళ్యాణం ఏదైనా ఉన్నది అంటే అది వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అన్నమాట. కాబట్టి అలాంటి కళ్యాణం వచ్చి ఉన్నది. ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించడం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళంగా ఉంటుంది. అశుభం అనేటువంటిది ఇంట్లో ఉండకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి శ్రీనివాస కళ్యాణము అంటే కనుక నిత్య కళ్యాణము, పచ్చతోరణము. నిత్య కళ్యాణము అంటే కనుక ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం. పచ్చతోరణము అంటే కనుక ఇల్లు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండడం, ధనము ధాన్యాలతో సమృద్ధిగా ఉండడం, అది దాని యొక్క అంతరార్థం. కాబట్టి ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనమే కాదు, లోకంలో ఉండేటువంటి అందరూ కూడా, సమస్త మానవులందరూ కూడా సుఖంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, అదే మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట. అదే విధంగా స్వామివారిని ఆరాధన చేయడం వలన ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీత ధారణం అవుతూ ఉన్నది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారి యజ్ఞోపవీత ధారణం అవుతున్నది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం పితామహేన సారం పురస్కారో ఆయుష్మగ్రియం ప్రతిమంత శుభ్రయజ్ఞోపవీతం ఫలమస్వవేద యజ్ఞోపవీత ధారణం ఓదస్మోర్దోస్తే ఏదస్మోర్దమే సూర్యోదయనమ స్వామివారికి యజ్ఞోపవీత ధారణమైనది. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణము చూడటము అంటే గనక కేవలం మన సంకల్పం ఉంటే సరిపోదు, ఆయన యొక్క సంకల్పం ఉండాలి. దైవాధీనం. ఆయన యొక్క సంకల్పం చేత మాత్రమే మనం కళ్యాణం చెయ్యాలి అనుకున్నా, చేయించాలి అనుకున్నా, చూడాలి అనుకున్నా సరే, ఆ యొక్క కళ్యాణాన్ని చూడాలన్నా సరే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆయన సంకల్పం మనకు కావాలి. కాబట్టి అలాంటి సంకల్పం ఈ రోజు ఈ యొక్క గ్రామానికి వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా వచ్చింది. ఆయనకి చేయించేటువంటి శక్తి ఇస్తే మీకు చూసేటువంటి శక్తిని ఇచ్చాడు. కర్త కారదశ్చైవ ప్రేరకశ్చామోదక. చూసేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు, చేయించేటువంటి వాళ్ళు, చేయడానికి సహకరించినటువంటి వాళ్ళకి, ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. వాళ్ళు చేస్తున్నారు కదా అంటే కాదు, మీరు చూసినా సరే ఆ ఫలితం వస్తుంది. చూసినా సరే భగవంతుడినే చూస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఫలితం సమానంగా ఉంటుందన్నమాట అందరికీ కూడా. కాబట్టి అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం వచ్చి ఉన్నది. అందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. అందరూ కూడా గట్టిగా చెప్పండి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద,
नारायणस्य अजन्या भ्रियमानशक्त्याः परिभ्रमणानां मध्ये अनेककोटि ब्रह्माण्डानादिगमे व्यक्ताव्यक्तमहदङ्गारपृथिव्यावस्थेतो वायुरागाधाद्यावृतेऽस्मिन् महते खण्डयोर्मध्ये आधारशक्ति श्रीगोर्मूलाः वैष्णवानन्दनागशेष रक्षकाध्यष्टदिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामुपरितले भोल्लोक भुवर्लोक सुवर्लोक महोलोक दिनोलोक तपोलोक सत्यलोकानां अधोभागे चक्रवाल शैल महावयव मध्ये वर्तिन्यां महानारायमान फलिराजराजस्य शेषस्य सहस्रफला फलिमण्डलमण्डिते इंद्राग्नियमनिरुद्धवर्णवायुकुबेर ईशानास्थ दिक्पालकपालिते वलयाकारवनेक्षुसुरातर्पितदीक्षैरजलार्णवैर्विराजितेऽस्मिन् जम्बो प्लक्षचार्मकुशक्रवन्दशाकपुष्कराख्य सप्तभिर्दीपैर्दीपिते महासरोरुहाकार पञ्चाशत्कोटिविस्तीर्ण भूमण्डलमध्ये मेरोर्दक्षिणपार्श्वे मलयादुत्तरे कर्मभूमो भरतकिम्पूरुषैरामृतगुरुभद्राश्मकरमनकमन्तः सदिक्पालाख्य इति नवखण्डमण्डिते प्रत्येकन्नवसहस्रयोजन विस्तृते दण्डकविद्यक चम्पकविद्यमिशनैमिषकदरिकपदरिक नहुषगोदेवदारु कारुण्यादि एकादशारुण्यायुते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल गौल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक नाड पानाड पांड्य पुलीतांध्र प्रशासन भोज कुरु कुरु गांधार विदर्भ विदेह पास्त्रिक पर्पल केकय कौशल कुंतल डेंगन नमः कन्नं वन्नांगनगाभरणेर्युदा आस्यामि विष्णवेदुभ्यं ब्रह्मलोके जयेशा श्रीरामभद्रे जनकस्य पुत्रे सीतांगन सुंदर कोमलांगे भूगर्भजाला भुवने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान ओं ध्रुवंदे रावणा ध्रुवंदे बृहस्पतिः ध्रुवंदैन्द्रश्चाग्निश्चराश्रन्धादेवता ध्रुवो ध्रुवेण हविषः तस्मै देवासि ब्रह्मणो अयं ब्रह्मणस्पतिः अयं मुहूर्तशुभमुहूर्तोऽस्तु వేదం నామస్మరణ చేయాలి అందరూ కూడా గట్టిగా చెప్పండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆనందమంగళ దివ్య నీరాజనంద విజయామి దివ్య రక్షాంధారయామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ యొక్క మంగళసూత్రాన్ని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. అమ్మవారి యొక్క దివ్య మంగళమైనటువంటి సూత్రం అది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన స్త్రీలందరూ కూడా ఎల్లవేళ కూడా పసుపు కుంకుమలతో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోండి. అలాగే పద్మావతి అమ్మవారిని అలాగే శ్రీదేవి అమ్మవారిని ఇద్దరు కూడా మనసులో ధ్యానం చేసుకోండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా వందే భద్రామిభగే వందే వజ్రలాంఛనో మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా వందే భద్రామిభగే వందే వజ్రలాంఛనో మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తోస్తు ఏ శుభముహూర్తగానే గౌర్యారీనాన్నమానాగ్రహారామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధన్యవాత్రం మధో పూర్ణందధారే మధవ్యోధానేదే ఏకధా బ్రహ్మణ ఉరహరదే ఏకదేవ యజమానః విష్ణుదో దధాతు ఆనందైర్నిరాజనం భజామి.
ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यवतो वैशवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामृते नमः। यादृशुश्वरमा शिवं भगवते धनो शिवाचरव्यायात पदया नो रुद्रमृतयः। यादेर्द्र शिवादिनो रघोरामाप्रकाशिनी दयानस्तनवाचन्दमया गिरिछन्दाभिजाकशीः। यामिषुन्गिरिछन्दहस्ते विभर्ष्वे नमदसात्वा गिरिशात्सावदामसि यथा सर्वमिज्जगलयक्ष्मको समना असतो अद्यवाद्यगन्धा प्रथमो दैव्याभिजगो अहेयुश्च सर्वान् धम्भयन् सर्वास्तयातु धान्यः अदोयसाम्रो अरुणवदवभ्रस्वमङ्गलः ये चेमामूर्ताभिरोदक्षश्रीधासास्त्रशो वै जागूहेन हीमहे असभ्यो सर्पधनीलग्रीवाभिरोहितः उदयनं गोपादृशं नदृशं नदहार्यः उदयनं विश्वाभूतानिर्विश्वाप्रयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य रत्वारोहन्तेभ्यो नमः प्रमन्त धर्मरस्त्वमुभयो रात्रियोज्या यास्तदेहस्तैजवः भगवो वप अवरुद्यतमस्त्वगोदार्यानान्मुखा शिवोरस्मरा भव विज्यन्धरुःखवर्धिनो विशल्यो बाणवागोद अनेशन्नस्येषवाभुरस्य निषङ्गतिः याते धर्मेणष्टमहस्ते प्रभोवते धनुः तयास्मान् विश्वदस्त्वमयक्ष्मया परिभुज नमस्ते अस्त्वाय धायानार्दाय दुष्टवे हेतिरस्मान् पुनक्तु विश्वरः अथो यैषधिस्तभारे अस्मन्निते एतौ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय
नमो नमो रोहिताय स्तवरे नमो नमो मंत्रे वक्षानामृतये नमो नमः गन्धकदेवतीनामृतये नमो नमः कृष्णवेदानदामरे सत्पनामृतये नमः नमः सहबालाय व्याधनेनामृतये नमो नमः ककुभाय शङ्करे तेनानामृतये नमो नमः नमो 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 सभ्यो विद्यभ्यस्तमो नमो नमः आसीने प्रसन्नायभ्यस्तमो नमो नमः सुभभ्यो दारभ्यस्तमो नमो नमः शिष्टभ्यो धनाभ्यस्तमो नमो नमः सुभाभ्यो विद्यभ्यस्तमो नमो नमः गणाभ्यस्तमो देभ्यस्तमो नमः स्कच्छभ्यो नगारेभ्यस्तमो नमो नमः कुलारेभ्यो कर्मारेभ्यस्तमो नमो नमः पुण्यश्रेभ्यो नगारेभ्यस्तमो नमो नमः ईश्वरभ्यो नमोभ्यस्तमो नमो नमः वयोभ्यस्वनेभ्यस्तमो नमो नमः स्वभ्यस्वनेभ्यस्तमो नमः नमो भवाय रुद्राय नमः शर्वाय नमः शुभदये नमो नीलग्रीवाय जगन्नाय नमः कपत्रे दम्युत्तगेशाय नमः सहस्राक्षाय सत्कर्मणे नमो गिरिजाय विष्टाय नमो विष्टाय देशवरे नमो अन्नपूर्णाय नमः मनाय नमो मृताय तवदशीये नमो वृद्धाय समृद्धवने नमो क्रियाय प्रथमाय नमः आजवे गायनाय नमः शेखराय लेभ्याय नमः ऊर्म्याय नमः स्वन्याय नमः स्वरस्याय द्वीप्याय नमः ज्येष्ठाय नमः पूर्वदाय नमः मध्यमाय नमः धन्याय बुद्धियाय नमः सौभ्याय प्रतियाय नमो याम्याय क्षेम्याय नमो वर्याय कल्याय नमः श्लोक्याय नमः सान्याय नमः वन्याय कक्ष्याय नमः श्रवाय नमः रेश्म्याय नमः वास्तव्याय नमः स्तुवाय नमः सोमाय रुद्राय नमः ताम्राय दारुणाय नमः शंगाय नमः शुभदये नमः उग्राय भीमाय नमः केवलाय दूरे वधाय नमः हन्द्रे तानीयते नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शंभवे नमः योभवे नमः शंकराय मयस्कराय नमः शिवाय शिवतराय नमस्तीभ्याय जगूल्याय नमः आमि वक्केभ्यः नामे अंधस्पदे दरिद्रण्यलोहिता येषां पुरुषाणां येषां पशूनां मा भैर्वारोपणे यथा नश्यमतद्विपदे चतुष्पदे विश्वं विश्वङ्ग्रामे अस्य नादं पुराणावृतरोदनोमे सुदीक्षयद्वेदाय नमदाभिधेमदे यच्छन्दयो सुमन्दाय देवदादस्यामदोर्धप्रणीतो मानो महानुपदमानोर्भगं मानोक्षन्दपदमानोक्षदो मानो देवि पितरं मातरं प्रियमानस्तर्वोत्तरीनिशः मानस्तोकेतन हेमानाय शिवानोगो शुभानो अश्वे शरीरिशः वीरान्मानोर्द्रवाभिलोपधेन विश्वन्दो नमदाभिधेमदे आरात्ते गोग्रौतपूरुषग्ने चेद्वीराय सुब्रह्मस्मेदे अस्तु साक्षादनादिदेव प्रोज्ञान शर्म यच्छद्विवरुः श्रुतङ्गत्ततयमानं मृगन्न भीममुपात्रमग्रौ राजरिद्रय रुद्रस्तवानोन्नन्दे अस्मिन्नवबन्धुसेनाः तस्य हेतुर्वेजस्य धर्मधरघायो स्थिरामगोभ्यश्रोष्वमेध्वस्तोगायतनयाय शिवरम शिवाय सुमना भवामे वृक्षाय धन्मदाय गुरुदेवदानाय रविनागं विप्रदागे रविलोहि नमस्ते अस्तु भगवः नास्ते सहस्रगो हेतजो नमस्कुन्नव बन्धुदा सहस्राणि सहस्रधा बाहवस्तव हेतयः रामेणानो भगवत्परागे नामुखागुधे सहस्राणि सहस्रजो ये रुद्राद भूम्याः सहस्रयो धनेव धन्मान् धन्मदे महत्यर्भवेन्दरिक्षे भवाधि नीलग्रीवा श्रीगन्धा शर्वादाक्षराधिरा नीलग्रीवा श्रीगन्धा देवगो रुद्रामुपश्रिता तेजस्विन्दरा नीलग्रीवा विलोहिता बोधानामधिपतयो विशिखासः कपर्दिनः नेरु विद्यन्द्वाकैरुपदोदरानो धाम्पतिरक्षणाय प्रदायक्युधा हे तीर्थानि प्रचरन्तु दुर्गाबन्धोनिडङ्गिनः रावन्दस्तभो यागूलस्तरिशोद्राविनस्थिरे हे यागूलस्त्रयोजने वदन्मान् धन्मदे मूर्तेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्ये शामण्डम्बादो वर्जमिजमस्तेभ्यो दशप्राजेत आयै पितरो नमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः हर नमः पार्वतीपतये हर हर महादेव हर भोला शंकर भगवान की अंदरो కూడా ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం కామరాక్షాయ నమః ఓం కృపాయ నమః ఓం భీమాయ నమః ఓం పశుహస్తాయ నమః ఓం మృగవాణాయ నమః ఓం జిగాయ నమః ఓం కైలాసవాసాయ నమః ఓం కపటునే నమః ఓం నందూరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం మృగవాణాయ నమః ఓం మృగవారూఢాయ నమః భస్మోదూర విగ్రహాయ నమః కింద పెట్టు భస్మోదూర విగ్రహాయ నమః ఓం ప్రియాయ నమః నమః శివాయ. మరి కొన్ని క్షణాలలో దీపారాధన వెలిగించాల్సి ఉంటుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. అందరూ కూడా ఇప్పటి వరకు కూడా మీరు చేసినటువంటిది పంచామేశ్వరికి ఉండేటువంటి 5 ముఖాలు ఏమిటవి? తత్పురుషాయ వామదేవ అఘోర సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాది. ఇవి పంచముఖాలు అన్నమాట. పరమేశ్వరుడికి ఉండేటువంటి 5 ముఖాలు 5 ముఖాలు. ఇందులో పంచాక్షరి మహామంత్రానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది తెలుసా? శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. శికారము అనేటువంటి అక్షరం అన్నమాట. ఋషి అనేటువంటి అక్షరం. అలాగే వాహనం వృషభోజస్య బాధుకి కంఠభూషణం వామే హితధరం వందే వకారాయ నమో నమః. ఇక్కడ వకారము అంటే వా అని అర్థం అనమాట. శ్రీవాయ శ్రీవా అంటే అదనమాట. అలాగే యత్ర కుట్రస్థితం దైవం సర్వవ్యాపినమీశ్వరం ఇల్లంగం ఏం పూజే నిత్యం జగారాయ నమో నమః. గ్రౌండ్ లైట్ కూడా చుట్టంతా లైట్ అని బంద్ చేయాలి. ఒకసారి దీపం వెలిగిస్తున్నప్పుడు దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరూ కూడా దీపారాధన వెలిగించండి. సాగు